మనుషులుగా మనలో ఏ ఒక్కరైనా దేవుని హృదయాన్ని తొక్కపెట్టగలమా? कई बार हम परमेश्वर को बहुत दुख देते हैं, చాలాసార్లు మనం దేవుని హృదయాన్ని తొక్కపెడతాం. लेकिन हम चाहते हैं कि परमेश्वर हमें सुख दे, खुशी दे, आनंद दे, लेकिन हम परमेश्वर को दुख देते हैं। మనం కోరుకునేది ఏంటంటే దేవుడు మనకు సుఖము, సంతోషము, ఆనందం అన్నీ ఇవ్వాలని కోరుకుంటాం. కానీ పలుమారు ప్రభుని మనం తొక్కపెడుతున్నాం. आज हम बाइबल से सीखेंगे బైబిల్లో నుంచి కొన్ని మాటలు ఈరోజు చూసుకుందాం. परमेश्वर कब हमारे जीवन से दुखी होता है। ఏ సందర్భాల్లో దేవుడు మనల్ని బట్టి దుఃఖపడతారు? जेनेसिस चैप्टर 6 वर्स 6, 6 ఆది కాండం తీసి చూద్దాం. जब परमेश्वर ने मनुष्य को बनाया, ఎప్పుడైతే మనుషుడు దేవుడు మనుషుని సృష్టించారో लिखा है कि परमेश्वर मनुष्य को बनाकर पछताया। మనుషుని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డారు అని అక్కడ మనం చూస్తున్నాం. परमेश्वर का मन अति खेदित हुआ। దేవుని యొక్క హృదయం చాలా శోకంతో దుఃఖంతో నిండిపోయింది. जेनेसिस चैप्टर 6 वर्स 6, 6 ఆది కాండం 6:6. यस, ఆయన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది, తన హృదయంలో నొచ్చుకొనెను. हाँ, परमेश्वर का हृदय, దేవుని యొక్క హృదయం, परमेश्वर का हृदय, దేవుని యొక్క హృదయం. हमारे पास हृदय है, మనకు కూడా హృదయం ఉంది, हमारे पास मन है। మనకు కూడా మనస్సు ఉంది. कई बार हम मन में बड़े दुखी होते हैं, అనేక సార్లు మనం కూడా మనసులో దుఃఖపడతాం. हमारे मन बड़े खेदित हो जाते हैं, మన మనస్సు కూడా చాలా సార్లు బాధ కలిగి ఉంటది. और जब हम खेदित होते हैं, मन में दुखी होते हैं, तब हम अकेले बैठकर रोना शुरू करते हैं। మనస్సు వికలత చెంది బాధ ఎప్పుడైతే నొత్తామో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాం. परमेश्वर का मन दुखी हुआ। ఇక్కడ మనం చదువుతున్నాం కదా, దేవుని యొక్క హృదయం దుఃఖంతో నిండిపోయింది. और परमेश्वर ने कहा, అప్పుడు దేవుడు అంటున్నాడు, मैं इस पृथ्वी के ऊपर मनुष्य को जिसको मैंने बनाया है उसको मिटा दूंगा। నేను మనిషిని చేసినందుకు దుఃఖపడుతున్నా, ఇక లాభం లేదు, మనుషులను అందరినీ ఇక భూమి మీద నుంచి నేను తీసివేస్తాను. परमेश्वर क्यों दुखी हुआ मनुष्य को बनाकर? మనుషులను సృష్టించి దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు? क्योंकि बनाया गया मनुष्य ఎందుకనగా దేవుడు సృష్టించినటువంటి ఈ మనుష్యుడు परमेश्वर के वचन को तोड़ दिया, దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞను ఉల్లంఘించాడు. और उसने परमेश्वर के वचन की आज्ञा का पालन नहीं किया। దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. जब हम ఎప్పుడైతే మనం जो परमेश्वर के वचन को जानते हैं దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఎరిగి ఉంటామో, और उसके वचन के अनुसार जीवन नहीं जीते, ఎప్పుడైతే తెలిసి ఉన్నటువంటి విన్నటువంటి వాక్యాన్ని అనుసరించి నడవకుండా ఉంటామో, परमेश्वर हमारे जीवन से दुखी होता है। అప్పుడు దేవుడు మన ప్రవర్తన బట్టి దేవుడు మన మూలంగా ఆయన దుఃఖపడతాడు. आप परमेश्वर को दुख देकर कभी भी सुख का जीवन नहीं जी सकते। ఎప్పుడు కూడా మనం దేవుని హృదయాన్ని దుఃఖపరిచి మనం సంతోషంగా జీవితాన్ని గడపలేము. परमेश्वर क्यों दुखी हुआ? దేవుడు దుఃఖపడ్డారు. ఎందుకు దుఃఖపడ్డారు? దేవుడు ఎందుకు దుఃఖపడతారు? విన్న వాక్యాన్ని అనుసరించి నడవనందున ఆయన దుఃఖపడతాడు. क्या आप वचन को जानते हैं? వాక్యం నీవు ఎరిగి ఉన్నావు కదా. परमेश्वर कब दुखी होता है? దేవుడు ఎప్పుడు దుఃఖపడతారు? जब हम वचन को जानते हुए వచనం, దేవుని యొక్క వాక్యం ఎరిగి ఉండి కూడా पाप करते हैं, నువ్వు పాపం చేస్తున్నావు, गुनाह करते हैं। తప్పుడు పని చేస్తున్నావు. हमें मालूम है कि बुरा नहीं देखना चाहिए, हम देखते हैं। మనకు తెలుసు ఈ చెడు అనేటువంటిది చూడకూడదు అని తెలిసింది కూడా చూస్తాం. बुरा नहीं बोलना चाहिए, हम बोलते हैं। ఈ చెడువు, ఈ మాట మనం అనకూడదు అని తెలిసింది కూడా మనం ఆ మాట అనేస్తున్నాం. परमेश्वर मनुष्य को बनाकर दुखी हुआ, దేవుడు మనుషులు సృష్టించినందుకు దుఃఖపడ్డారు. और वचन कहता है, వాక్యం చెబుతుంది, परमेश्वर ने इस पृथ्वी के ऊपर 40 दिन और 40 रात पानी गिराकर लोगों को नाश कर दिया।
దేవుడు 40 రాత్రులు 40 పగలు భూమి మీద వర్షాన్ని కురిపించి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ తుడిచిపెట్టేశాడు. और दुनिया को नाश कर दिया. ఈ లోకమంతటిని కడిగి వేసేశాడు. परमेश्वर मनुष्य को बनाकर पछताया. దేవుడు మనుషుడు సృష్టించినందుకు ఆయన పశ్చాత్తాపపడ్డారు. और एक वचन और देना चाहता हूं. మరొక వాక్యాన్ని మనం చూద్దాం. गिनती की किताब नंबर 14 సంఖ్యాకాండం 27 वचन 14 అధ్యాయము 26 और 27 में लिखा है. 27, 28 వచనాలు చూస్తే, నాకు విరోధముగా సనుగుచుండు నాకు విరోధంగా సరుగుసూండు ఈ చెడ్డ సమాజమును ఈ చెడ్డ సమాజాన్ని నేనెంతవరకు సహింపవలెను? నేను ఎంతవరకు సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సరుగుతూ ఉన్న సనుగులను విని ఉన్నాను. ఆ సరుగులను నేను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ అనగా 20 ఏండ్ల మొదలుకొని పై ప్రాయం కలిగి నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోవుదురు. 14 का 27 पढ़ा है. 14:27. 14 అధ్యాయం 27 వచ్చిన చదివారుగా. ఓకే. ఇశ్రాయేలీ जब मिस्र से निकल कर आए, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారో वो गुलामी का जीवन जी रहे थे. అప్పుడు దాకా కూడా బానిస బ్రతికారు. परमेश्वर मूसा के द्वारा उनको निकाल कर ले आया. అయితే దేవుడు మోషే ద్వారా వారిని విడిపించి బయటికి తీసుకొచ్చారు. और वो लोग परमेश्वर के विरुद्ध बुड़बुड़ाने लगे. అయినప్పటికీ ప్రజలు దేవునికి విరోధంగా సనుగుతూ గొనుగుతున్నారు. और परमेश्वर ने 27 वचन में 27వ వచనంలో మనం చదివాం కదా, एक नाम दिया. ఒక పేరు ఇవ్వబడింది. చూడండి 27 में लिखा है. 27లో రాయబడింది, परमेश्वर ने उस मंडली को बुरी मंडली कहा. అక్కడ ఉన్నటువంటి ఆ సమాజాన్ని దేవుడు అన్నారు చెడ్డ సమాజం అని పేరు పెట్టారు. बुरी मंडली, చెడ్డ సమాజం అని పేరు పెట్టారు. सही लिखा है. సही కరెక్ట్. बुरी मंडली, సరిగానే రాశారు కదా. చెడ్డ సమాజం అని దేవుడి పేరు పెట్టారు ఆ సమాజం వాళ్ళకి. आज की जो मंडली है, నేటి సంఘంలో కూడా अगर वो परमेश्वर के विरुद्ध बुड़बुड़ाती है, ఎవరైతే దేవునికి విరోధంగా సనుగుడు గొనుగుడు చేస్తూ ఉంటారో वो परमेश्वर को दुखी ही नहीं करती, परंतु वो बुरी मंडली है. వారు దేవుని కేవలం దుఃఖపెట్టే వాళ్ళు మాత్రమే కాదు, దేవుని దుఃఖపెట్టేటువంటి చెడ్డ సమాజం వారు అని దేవుడే వారికి పేరు పెడుతున్నారు. हमें बुरी मंडली बनना है, अच्छी मंडली बनना है. మనము మంచి సమాజంగా ఉండాలనుకుంటున్నావా లేక చెడ్డ సమాజంగా ఉండాలనుకుంటున్నావా? మంచి సమాజంగా ఉండాలి. अगर हम भी बुड़बुड़ाते हैं, ఒకవేళ మనం కూడా అలాగే గొనిగి సనిగామనుకోండి, ये मंडली बुड़बुड़ाने वाली मंडली थी. అప్పుడు మన సంఘం అంతా కలిసి చెడ్డ సమాజంగా లెక్కించబడుతుంది. और ये परमेश्वर के विरुद्ध ही नहीं, मूसा और परमेश्वर के चुने हुए मूसा के विरुद्ध बुड़बुड़ाने वाली मंडली बन गई. అయితే వాళ్ళు దేవునికి మాత్రమే కాదు, దేవునితో సంబంధం కలిగినటువంటి మోషేకు విరుద్ధంగా కూడా వారు సనుగుడు గొనుగుడు మొదలెట్టారు. और ये विश्वासी होते हुए अविश्वासी बन चुके थे. అయితే విశ్వాసులు అయ్యుండి కూడా అవిశ్వాసుల్లాగా సనుగుడు గొనుగుడు జీవితం కలిగి ఉంటున్నారు. क्या इन्होंने परमेश्वर के चमत्कारों को नहीं देखा था? దేవునికి విరోధమైనటువంటి వారు గొప్ప కార్యాలు చూడలేదా? इन्होंने कड़वे पानी को मीठा होते हुए देखा था. వారు కూడా చెదైనటువంటి నీరు తీయగా మార్చబడటం వారు కళ్ళారా చూశారు. लाल समुद्र को 2 भाग होते हुए देखा था. ఆ సముద్రం పాయలైపోవటం వాళ్ళు కళ్ళారా చూశారు. और 40 साल तक इनके कपड़े नहीं फटे, जूता नहीं टूटा था. 40 సంవత్సరాలుగా వారి యొక్క బట్ట మాయలేదు, చెప్పు వారు కూడా తెగిపోలేదు. आसमान से मन्ना को उतरते हुए भोजन को खाते हुए इन्होंने देखा था. ఆకాశం నుంచి మన్నా కురుస్తూ ఉంటే వారు తిన్నారు, తృప్తి చెందారు.
फिर भी बुड़बुड़ाते थे, ఇన్ని విషయాలు చూసి కూడా ఇంకా సరుగుతున్నారండి. फिर भी कुड़कुड़ाते थे। ఇంకా సరుగుడు గొనుగుడు కలిగి ఉన్నారు. क्या आपने कोई चमत्कार नहीं देखा? నీవు ఏ అద్భుతాన్ని చూడలేదా? आपने जीवन में आपने कोई चमत्कार नहीं నీ देखा? జీవితంలో దేవుడు చేసిన ఏ గొప్ప కార్యాన్ని అనుభవించలేదా? आपने अपने जीवन में बड़े चमत्कारों को देखा होगा। నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చూసి ఉండి ఉండొచ్చు. अगर आप आज बुड़बुड़ाते हैं, ఒకవేళ నీవు ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా నీవు గొరుగుతూ సనుగుతూ ఉన్నావంటే तो आप कौन सी मंडली हैं? నీవు ఏ సమాజానికి చెందిన వ్యక్తివై ఉన్నావు? बुरी मंडली। చెడ్డ సమాజానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నావు. अच्छी मंडली बनने के लिए నీవు ఒక మంచి సమాజానికి సంబంధించిన వ్యక్తి ఉండాలంటే हमें अपनी जुबान पर, टंग्स पर कंट्रोल करना होगा। అయితే మన నాలుకను స్టిక్కర్ వేసి అతికించుకున్నట్టు కంట్రోల్లో పెట్టుకోవాలి. और अच्छी बातें बोलना होगा। అయితే ఇక మీదట మనం మంచి మాటలే మాట్లాడాలి కానీ సరుగుడు గొనుగుడు మాటలు మన నోటికి రాకూడదు. जो लोग पास्टर के विरुद्ध और परमेश्वर के विरुद्ध बुड़बुड़ाते हैं, ఎవరైతే పాస్టర్కి విరుద్ధంగా లేకపోతే దేవునికి విరోధంగా మాట్లాడతారో वो अच्छी मंडली नहीं है। వాళ్ళు మంచి సమాజానికి సంబంధించిన వారు కాదండి. और जब जब इस्राएली मूसा के विरुद्ध बुड़बुड़ाए, परमेश्वर दुखी हुआ। ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషేకి విరుద్ధంగా సరుగుడు గొనుగుడు చేసినప్పుడు దేవుని హృదయం దుఃఖపడింది. और वो इसराइलियों को मिस्र से निकालकर दुखी हुआ। అయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తెచ్చినందుకు దేవుని హృదయాన్ని తొక్కపెట్టారు. इसराइली क्या कर रहे थे? ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? वो मूसा के विरुद्ध बुड़बुड़ा रहे थे। మోషేకు విరుద్ధంగా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. मूसा कौन था? అయితే మోషే ఎవరండి? मूसा इसराइलियों का लीडर था। మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడై ఉన్నాడు. ऐसा कहूं तो वो पास्टर था। అయితే పాస్టర్ గారు ఆయన. और वो उसके विरुद्ध बुड़बुड़ा रहे थे। అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాస్టర్ కి విరుద్ధంగా కానీ మనం సరిగి గొనిగినట్లయితే क्या पास्टर के विरुद्ध बुड़बुड़ाना चाहिए? మనం పాస్టర్ కి విరుద్ధంగా సనుగుడు గొనుగుడు గొనగటం అవసరమా? చెప్పరండి. మన పాస్టర్ గారికి విరుద్ధంగా సనగడం గొనగడం మనకు అవసరమా? చెప్పరే. అవసరం అన్నట్టు మౌనంగా ఉన్నారే. మీ మౌనమే नहीं। అవసరమా? దేవుని దుఃఖ పెట్టడం అవసరమా? దేవుని కోపానికి గురి కావటం అవసరమా? చెప్పరేంటండి బాబు. దేనికి నోరు తెరవట్లేదు. आप बोलते क्यों नहीं? మీరు చెప్పట్లేదు. దేవుడు ఏది అయితే బయలుపరుస్తున్నారో అదే అయ్యగారు బయట పెడుతున్నారు. మనకేం తెలుసు అండి? నా గుండెలో నా మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు. దేవుడికి ఒక్కడు తెలుసు. ఉన్నదేదో దేవుడు బయట పెడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఏదన్నా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుంటే క్షమించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆమేన్. आप बोलते क्यों नहीं है? మరి చెప్పరేంటండి? మీరు నోరు తెరవట్లేదండి. आप गुस्सा है? నా మీద కోపంగా ఉన్నారా మీరందరూ అంటున్నారు. क्या पास्टर के विरुद्ध बुड़बुड़ाना चाहिए? మరి మన పాస్టర్ గారికి విరుద్ధంగా సొనగటం గొనగటం మనకు అవసరమా? गड्डी का चप्पल नहीं बुड़बुड़ाना चाहिए। మన ఎప్పటికీ కూడా సనగకూడదు, సావుకుని విరుద్ధంగా గొనగకూడదు. क्यों नहीं बुड़बुड़ाना चाहिए? ఎందుకు సనగకూడదు గొనగకూడదండి? यीशु ने जब चेलों को भेजा, ఎప్పుడైతే యేసు ప్రభు తన శిష్యులను పంపించారో यीशु ने कहा, యేసు ప్రభు అన్నారు, जो तुम्हें स्वीकार करेगा वो मुझे स्वीकार करेगा। మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని స్వీకరిస్తారో వారు నన్ను కూడా స్వీకరించినట్టే. और जो मुझे स्वीकार करेगा वो मेरे भेजने वाले को स्वीकार करेगा। ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేదో వారు నన్ను కూడా చేర్చుకోకుండా నిరాకరించినట్టే. अगर हम चेलों के विरुद्ध बुड़बुड़ाते हैं, ఒకవేళ శిష్యులకు విరుద్ధంగా గాని సనిగి కొనినట్టయితే हम यीशु के विरुद्ध बुड़बुड़ाते हैं। యేసు ప్రభువుకు విరుద్ధంగా సనిగినట్టే. और हमें कभी भी परमेश्वर के लोगों के विरुद्ध बुड़बुड़ाना नहीं चाहिए। అయితే మనం ఎప్పటికీ కూడా దైవ జనులకు విరుద్ధంగా సనగకూడదు గొనగకూడదు. एक वचन और देना चाहता हूँ। మరొక వచనాన్ని చదువుదాం. Psalm chapter 4 verse 2। 4:2 కీర్తన Only 2, only 2। 2 మరొక 4 కీర్తన 2 हे मनुष्य के पुत्रों, कब तक मेरी महिमा का अनादर होता रहेगा? तुम कब तक व्यर्थ बातों से प्रीति रखोगे और झूठी जुक्ति की खोज में रहोगे? यस पढ़िए। నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు?
వెదకదరు. ఎంత కాలం అబద్ధమైన వాటిని ఎతికెదరు? ओके, परमेश्वर क्या कहता है? దేవుడు ఏం చెబుతున్నాడు? महिमा के बदले अनादर। నన్ను మహిమపరచడానికి బదులుగా నన్ను నిరాకరిస్తున్నారు. पहली बात मैंने बताई, నేను మొదటి మాట చెప్పాను కదా, जब हम वचन में बने नहीं रहते हम परमेश्वर को दुखी करते हैं। మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవమో అప్పుడు దేవుని దుఃఖపెట్టిన వారం అవుతాం. राइट? అర్థమైంది కదండి? सेकंड पॉइंट मैंने बोला, రెండవ మాట నేను చెప్పాను, जब हम परमेश्वर के सेवकों के विरुद्ध और परमेश्वर के विरुद्ध बुड़बुड़ाते हैं तब परमेश्वर दुखी होता है। దైవజనులకు విరుద్ధంగా లేక దేవునికి విరుద్ధంగా సనిగి గొనుగుతామా అప్పుడు దేవుని యొక్క హృదయాన్ని మనం దుఃఖపెట్టిన వారంగా ఉంటాం. दुखी होता है। దైవజనులకు విరుద్ధంగా లేక మూడవ మాట, जब हम ఎప్పుడైతే మనం परमेश्वर के लोगों का अनादर करते हैं, आदर नहीं करते, तब परमेश्वर दुखी होता है। దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని ఆదరించకుండా అనాదరిస్తామో, గౌరవించకుండా వాళ్ళని అగౌరవపరుస్తామో అప్పుడు దేవుని హృదయాన్ని దుఃఖపరిచిన వారు అవుతాం. कई लोग विश्वासी हैं लेकिन उनका जबान ऐसा चलता है, बोलने के समय कुछ भी सोचते नहीं है। చాలా మంది విశ్వాసుల యొక్క నాలుక వాళ్ళు విశ్వాసులై ఉండి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదండి, అలా మాట్లాడేస్తారు. वो कुछ भी बोल देते हैं। అది ఏదైనా అసహనంగా తేలిగ్గా మాట్లాడి చెప్తారు. वो पास्टर को भी बोल देते हैं। ఆ పాస్టర్ గారిని కూడా చేస్తారు. उनको डर नहीं लगता వాళ్ళకి అసలు భయమే ఉండదండి. और वो परमेश्वर को दुखी करते हैं। అలాంటి వారు దేవుణ్ణి దుఃఖపరిచిన వారుగా ఉంటారు. आपको मालूम है, మీకు తెలుసా? जब मरियम मूसा की बहन मूसा के विरुद्ध और हारून भी बुड़बुड़ाए तो वो मरियम कोढ़ी हो गई, कुष्ठ रोगी हो गई। మీకు తెలుసు కదా, మిరియాము మోషే యొక్క అక్క మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు సరిగి గొనిగినప్పుడు ఆమెకు కుష్ఠరోగం వచ్చిన సంగతి మీకు తెలిసిందే. मरियम कौन थी? ఎవరి మిరియాము? वर्शिपर थी, ఒక మంచి ఆరాధికురాలు, आराधना करने वाली थी, చక్కగా ఆరాధించే వ్యక్తి ఆమె. मूसा की बहन थी ఆమె మోషే గారికి అక్కగారు. और वो मूसा के विरुद्ध बुड़बुड़ाई। అయితే మోషేకి విరుద్ధంగా గొనుగుతుంది, సరిగింది. गिनती 12 अध्याय में लिखा है, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రాయబడింది. आप पढ़ने की जरूरत नहीं है। ఇప్పుడు పట్టంత టైం చాలదండి. परमेश्वर दुखी हुआ అప్పుడు దేవుని హృదయం దుఃఖపడింది. और परमेश्वर मरियम और हारून से दुखी हुआ ఈ మిరియాము అహరోను మూలంగా దేవుడు దుఃఖపడ్డాడు. क्योंकि वो मूसा के विरुद्ध बोल रहे थे। ఎందుకంటే వాళ్ళు మోషేకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. मूसा ने कूशी स्त्री से विवाह कर लिया था అందుకోసమే మోషే దేవుడు ఆ స్త్రీని పిలిచాడు. और वो उसके बारे में बातें करने लगे అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. और परमेश्वर दुखी हुआ దేవుడు దుఃఖపడ్డాడు. और परमेश्वर ने मूसा और हारून और मरियम को तंबू से बाहर बुला लिया। అప్పుడు ప్రత్యక్ష గుడారం నుంచి మోషేను అహరోనును ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర పిలిపించాడు. और परमेश्वर दुखी हुआ। దేవుడు దుఃఖపడ్డాడు. गिनती 12 अध्याय 12వ అధ్యాయం సంఖ్యాకాండం जल्दी से निकालें। త్వరగా చూడండి. गिनती 12 अध्याय 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం वहां पर लिखा है, అక్కడ రాయబడి ఉంది. वो मूसा के विरुद्ध बातें करने लगे। అప్పుడు వారు మోషేకు విరుద్ధంగా మాట్లాడటం ప్రారంభించారు. वर्स 6 6వ వచనం చూడండి. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల మీరు ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే మా సేవకుడైనటువంటి మోషే అట్టివాడు కాడు. అట్టివాడు కాదు. वर्स 8 8వ వచనం కూడా, అతడు నా ఇల్లంతటిలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నేను గూఢభావములతో కాదు, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. అతడు యెహోవా స్వరమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అనెను. యెహోవా కోపము
परमेश्वर का कोप भड़क उठा। అప్పుడు దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. सुनिए, ఏనండి, परमेश्वर कब दुखी होता है? దేవుడు ఎప్పుడు దుఃఖపడతారు? जब हम सेवकों की बुराई करते हैं। మనము దేవుని సేవకులకు విరుద్ధంగా ఏదైనా తప్పు చేస్తే దేవుడు దుఃఖపడతాడు. क्या करना चाहिए? అయితే మనం ఏం చేయాలా? ఏం చేయాలంట? ऐसा मत बोलो। సేవకులకు విరుద్ధంగా మాట్లాడటానికి భయపడాలి. क्या सेवकों का बुराई करना चाहिए? సేవకులకి విరుద్ధంగా మనం మాట్లాడటం అవసరం అంటారా? అవసరమా అనవసరమా? అనవసరం. మిరియమ్మకు అవసరమా అనవసరమా? అవసరపడి మాట్లాడినందుకు ఏం జరిగింది? కుష్టు కొనుక్కొచ్చుకుంది. నీకు కూడా అవసరమా అనవసరమా? सेवकों की बुराई करने से बीमारी आती है, సేవకులకు విరుద్ధంగా నోరు తెరిచినందువల్ల వ్యాధులు కొని తెచ్చుకుంటావు. पाप आता है। అది పాపంగా మారుతుంది. मरियम कुष्ठ रोगी हो गई। మిరియాము కుష్టు రోగిగా మారింది. 7 डे तक इजरायलियों का जो जर्नी था वो स्टॉप लग गया। 7 दिन तक 7 దినాల వరకు ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర ఆమె మూలంగా అక్కడ ఆగిపోయింది. और इजरायली 7 दिन तक रुके रहे। ఇశ్రాయేల్ ప్రజలందరూ 7 దినాలు అక్కడే ఆగిపోయారు. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం చెబుతుంది, वो उसका शरीर ऐसा हो गया जैसे आधा गला हुआ है। ఆమె యొక్క శరీరం అంతా ఎలాగైపోయిందంటే మాంసపు ముద్దలాగైపోయింది. सुनिए, జాగ్రత్తగా వినండి. ऐसे समय में ఆ సమయాన मरियम के लिए कौन प्रार्थना किया? ఎవరు ప్రార్థన చేశారు ఈ కుష్టి రోగం వచ్చిన మిరియాము కోసం? मूसा। మోషే ప్రార్థన చేశారు. आपके लिए कौन प्रार्थना करता है? నీ కోసం ఎవరు ప్రార్థన చేస్తారండి? आपका पास्टर। మీ పాస్టర్ గారు చేస్తారు. आप गलती करते हैं, प्रार्थना कौन करता है? మీరు ఏదైనా తప్పు చేశారనుకో, మీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? गलतियां चर्च के लोग करते, प्रार्थना कौन करता है? పాపం చేసి మందిరానికి వస్తే నీకోసం ఎవరు ప్రార్థన చేసేది? ఎవరు? आप किसकी प्रार्थना के द्वारा चंगे हुए हैं? ఎవరి ప్రార్థన ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది? मूसा ने मरियम के लिए प्रार्थना किया। మోషే తన అక్క కోసం మిరియాము కోసం ప్రార్థన చేశాడు. क्या प्रार्थना किया? ఏమని ప్రార్థన చేశాడు? 13 वचन में लिखा है 11వ వాక్యంలో రాయబడి ఉంది, परमेश्वर ने मूसा की प्रार्थना को सुनकर मरियम को चंगा किया। మోషే ప్రార్థన దేవుడు ఆలకించి మిరియామును స్వస్థపరిచాడు. और मूसा ने कहा, మోషే అన్నాడు, हे परमेश्वर कृपा कर దేవా దయ చూపించు, और इसको चंगा कर। ఈమెను స్వస్థపరచయ్యా అని అడిగాడు. और उसकी प्रार्थना से मरियम चंगी हो गई। మోషే ప్రార్థన ద్వారా మిరియాము స్వస్థత పొందింది. वो किसकी निंदा कर रही थी? ఎవరిని నిందిస్తున్నామే? वो मूसा की निंदा कर रही थी। మోషే మీద నిందేస్తుంది. वो किसके बारे में बात कर रही थी? ఎవరి గురించి ఆమె మాట్లాడుతుంది? वो मूसा के बारे में बात कर रही थी। మోషే గురించి మాట్లాడుతుంది. लेकिन बाइबल क्या कहती है? అయితే బైబిల్ ఏమంటుంది? मूसा ने उसके लिए प्रार्थना किया। మోషే ఆమె కోసం ప్రార్థన చేశారు. जो लोग आपकी निंदा करते हैं, ఎవరైతే మిమ్మల్ని నిందిస్తారో आपका काम उनके लिए प्रार्थना करना। మీరు చేయవలసిన పని ఏంటంటే మిమ్మల్ని నిందించే వారి కోసం మీరు ప్రార్థన చేయాలి. और मूसा ने प्रार्थना किया, ఈ మోషే ప్రార్థన చేశారు. मरियम का कोढ़ चला गया మిరియాముకున్నటువంటి కుష్ఠరోగం వెళ్ళిపోయింది. और मरियम चंगी हो गई। మిరియాము స్వస్థత పొందింది. लेकिन परमेश्वर दुखी हुआ। అయితే దేవుడు దుఃఖపడ్డాడు. मरियम और हारून जब मूसा की निंदा कर रहे थे, ఎప్పుడైతే మోషేకు విరుద్ధంగా అహరోను మిరియాములు గొనిగి సనిగారో దేవుని హృదయం దుఃఖపడింది. क्या हमें पास्टरों का निंदा करना चाहिए? దైవజనులకు విరుద్ధంగా నిందించి మాట్లాడటం అవసరమా? అనవసరం. जोर से बोलो, గట్టిగా చెప్పండి. और जोर से बोलो, గట్టిగా చెప్పండి. और जोर से बोलो। అనవసరం. क्या निंदा करना चाहिए? మనం దైవజనులను నిందించడం అవసరమా? कभी भी हमें सेवकों का निंदा नहीं करना चाहिए। ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దైవజనులకు విరుద్ధంగా నోరు తెరవకూడదు. सेवकों का निंदा नहीं करना चाहिए। దైవజనులకు విరుద్ధంగా నోరు తెరవకూడదు. परमेश्वर कब दुखी होता है? ఎప్పుడు దేవుడు మన గురించి దుఃఖపడతాడు?
దుఃఖపడతాడు. जब एक आदमी पाप करता है तो परमेश्वर दुखी होता है। ఎప్పుడైతే ఒక మనిషి పాపం చేస్తాడో అప్పుడు దేవుడు దుఃఖపడతాడు. वचन के अनुसार जीवन नहीं जीता तो परमेश्वर दुखी होता है। వాక్యానుసారంగా మనం జీవించకపోతే అప్పుడు దేవుడు దుఃఖపడతాడు. जब अपनी जुबान पे कंट्रोल नहीं करता तो परमेश्वर दुखी होता है। ఎప్పుడైతే మన నోటిని మన నాలుకను అదుపులో ఉంచుకోమో అప్పుడు దేవుడు దుఃఖపడతాడు. और जब परमेश्वर के लोगों के विरुद्ध बोलता तो परमेश्वर दुखी होता है। దైవజనులకు విరుద్ధంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు దేవుడు దుఃఖపడతాడు. जब परमेश्वर के लोगों की निंदा करता है तो परमेश्वर दुखी होता है। దైవజనుల మీద ఎప్పుడైతే నేరాన్ని మోపుతామో అప్పుడు దేవుడు దుఃఖపడతాడు. क्या आप परमेश्वर को दुखी कर कर सुख का जीवन जी सकते हैं? దేవుని హృదయాన్ని దుఃఖపెట్టి నువ్వు సుఖభోగములతో సంతోషంగా ఉండగలవా? చెప్పరండి. దేవుని దుఃఖపెట్టి నీవు సంతోషంగా సుఖభోగాలతో జీవించగలవా? और कब परमेश्वर को हम दुखी करते हैं? ఇంకా దేవుడు దేని గురించి ఏ విషయంలో దేవుడు దుఃఖపడతాడు? जब हम परमेश्वर की उम्मीद पर खरे नहीं उतरते। उम्मीद, परमेश्वर जो हमसे इच्छा रखता है, हम उसके अकॉर्डिंग उसके ऊपर खरे नहीं उतरते, बने नहीं रहते हम लोग। దేవుడు ఏ విషయంలో అయితే మన గురించి ఇష్టం చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తంలో నిలిచి లేకుండా పోయామనుకో, తప్పిపోయామనుకో, అప్పుడు దేవుడు దుఃఖపడతాడు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर किस व्यक्ति से खुश हुआ? ఎవరిని బట్టి దేవుడు దోషిగా మారాడు? वो था अय्यूब। दूसरा पहलू अय्यूब। యోబు. మరొక విషయాన్ని గురించి చూద్దాం. యోబు परमेश्वर उस व्यक्ति से खुश हुआ సంతోషపడ్డాడు దేవుడు ఒక యోబుని గురించి. क्योंकि యోబు ने अपने मुंह से एक भी पाप नहीं किया। ఎందుకనగా మోషే తన నోటి మాట యోబు తన నోటి మాట ద్వారా కూడా ఏ పాపము చేయలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాను అని పలకలేదు. परमेश्वर उस व्यक्ति से खुश हुआ। అందుకని యోబుని బట్టి దేవుడు సంతోషించాడు. उसके बेटे और बेटियां मर गए, ఆయన పిల్లలందరూ చనిపోయారు. उसके जानवर चले गए, ఆయన జంతువులన్నీ చనిపోయాయి. उसके शरीर के ऊपर घाव थे, ఆయన శరీరం కూడా ఆరోగ్యం దెబ్బతింది. उसकी पत्नी ने उसको छोड़ दिया। ఆయన తన భార్య కూడా దేవుని దూషించి సావమనే స్థితికి వచ్చేసింది. उसके मित्र उसके दुश्मन बन गए। ఆయన సొంత స్నేహితులే శత్రులుగా మారిపోయారు. लेकिन अय्यूब ने अपने मुंह से एक भी पाप नहीं किया। అయినప్పటికీ ఇన్ని జరిగినప్పటికీ యోబు తన నోటి మాటలో కూడా చిన్న పాపం కూడా చేయలా. और परमेश्वर उस व्यक्ति से खुश हुआ। అందుకని ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషపడ్డాడు. सुनिए, ఏనండి, या तो परमेश्वर को दुखी करे या तो परमेश्वर को खुश करे। మనం అయితే దేవుణ్ణి సంతోష పెట్టగలం లేదా దుఃఖ పెట్టగలం. क्या करना चाहिए? మనం ఏం చేయటం మంచిది అంటారు? दोनों में से क्या करना चाहिए? ఈ రెండు విషయాల్లో ఏం చేయటం మంచిది? దేవుని దుఃఖ పెట్టడం మంచిదా, సంతోష పెట్టడం మంచిదా? परमेश्वर आपसे खुश कब होगा? దేవుడు నీతో మాట్లాడతాడు जब आप अपनी जुबान पे कंट्रोल रखेंगे। నీవెప్పుడైతే నీ యొక్క నాలుకను స్వాధీనంలో ఉంచుకోగలుగుతావో. बाइबल में लिखा बुराई के बदले बुराई मत करो। నీవు ఎవరైనా నీకు కీడు చేస్తే వాళ్ళకి తిరిగి మళ్ళీ బదులుగా కీడు చేయగాకు. और लिखा कोई भी बुरी बात तुम्हारे मुंह से ना निकले। ఎవరు కూడా నీకు విరోధంగా బూతులే తిట్టారా తిరిగి మళ్ళా నా నోటికుండా బూతి మాట రాకూడదు. और लिखा तुम्हारी हाँ की हाँ और ना की ना होना चाहिए। మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతవరకే కానీ అంతగా మించి మన నోరు తెరవకూడదు. लेकिन हम जुबान से कई बार बहुत पाप करते हैं। చాలా సార్లు మన నోటి ద్వారా చాలా పాపం చేస్తూ ఉన్నాం. बाइबल जुबान के बारे में क्या कहती है? అయితే బైబిల్ ఈ నోటిని గురించి ఈ నాలుకని గురించి ఏమని చెబుతుందండి? इसी जुबान से हम लोगों को आशीष देते हैं और इसी से श्राप दे देते हैं। ఇదే నాలుకతో మనుషులను ఆశీర్వదిస్తాం, అదే నాలుకతో ఇతరులను శపిస్తాం. हमें अपनी जुबान को कंट्रोल करना होगा। అందుకనే మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. और जुबान जो है ये हमें नरक में और ये स्वर्ग में लेके जा सकती है। అయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నాలుకే నరకానికి లేదా పరలోకానికి తీసుకుని పోగలదు. शायद आप अपने अपने जीवन में कई पाप ऐसे किए होंगे जुबान के द्वारा। నీవు కావచ్చు అనేక సార్లు నీ నాలుక ద్వారానే అనేక రకాలైన పాపాలు చేసి ఉండి ఉండొచ్చు. अगर कोई आपको मिलता है ఎవరైనా నిన్ను కలిశారనుకో, जो आपके पास्टर की बुराई कर रहा है, వాళ్ళు ఎవరైనా వచ్చి మీ పాస్టర్ మీద విరుద్ధంగా ఏదో చెడ్డ మాటలు సాడీలు కొండాలు చెప్తున్నారనుకో, आपको क्या करना है? అయితే నువ్వేం చేయాలా? क्या आपको भी बुराई करना है? నీవు కూడా వాళ్ళతో కలిసి అవునండి సరేనండి क्या आपको भी उसके साथ అనే మాట కలపడం అవసరమా? क्या आपको भी उसके साथ मिलकर बुराई करना है? వాళ్ళతో కలిసి దైవజనులకు విరుద్ధంగా మాట్లాడడం అవసరమా? हेलो सुनिए, జాగ్రత్తగానండి. नहीं।
ప్రవక్త अपनी जुबान के ऊपर कंट्रोल करना होगा, ఆ ప్రవక్త తన నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. अपनी जुबान के ऊपर कंट्रोल करना होगा, ఆ నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. आपको कभी बुराई नहीं करना होगा, ఎప్పటికీ కూడా నీవు నోటి మాటతో పాపం చేయకూడదు. कभी भी कुड़कुड़ाए नहीं, ఎప్పటికీ దేవుని సేవకులకు విరుద్ధంగా మాట్లాడకూడదు. कभी भी कुड़कुड़ाए नहीं, ఎప్పటికీ సనిగి గొనగకూడదు. अपनी जुबान को कंट्रोल करें। నీ యొక్క నాలుకను నీవు అదుపులో ఉంచుకోవాలా. जब आप अपनी जुबान को कंट्रोल करेंगे, ఎప్పుడైతే నీవు నీ నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటావో आप एक दिन स्वर्ग में पाएंगे। ఒకనొక దినాన్ని నీవు పరలోకానికి వెళ్ళిపోతావు. यीशु कैसा था? యేసు ఎలా ఉన్నారు? उसने एक भी जुबान से पाप नहीं किया, ఆయన जुबान से पाप नहीं किया, నోటి నాలుకతో కూడా నరవతారిగా వచ్చిన యేసు ప్రభు ఎక్కడ నోటి మాటలో కూడా పాపం చేయలేదు. लेकिन यीशु ने लोगों को क्षमा किया। అయితే యేసు ప్రభు మనుషులను పాపాలను క్షమించాడు. क्रूस के ऊपर टंगे हुए उसने कहा, ఆయన కలువరి శిలువలో వేలాడుతూ ఆయన అన్నారు, हे पिता, इन्हें क्षमा कर, ये नहीं जानते क्या कर रहे हैं। తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించండి అన్నారు. बाइबल कहती बुराई के बदले बुराई मत करो। బైబిల్ చెబుతుంది ఇతరులు నీకు చెడు చేస్తే కీడుకు బదులు ప్రతి కీడు చేయమాకు. बाइबल कहती हमारा स्वभाव यीशु के स्वभाव जैसा होना బైబిల్ चाहिए, చెబుతుంది మన స్వభావం యేసు స్వభావం వలె మారాలని. और हमारी जुबान, మన యొక్క నాలుక बाइबल कहती यीशु ने अपने मुंह को नहीं खोला। యేసు ప్రభు బైబిల్ గురించి చెబుతున్న మాట ఏంటంటే బైబిల్లో యేసు ప్రభు ఆయన నోరు తెరవలేదు. और उसने మౌనంగా వదలదేబడి గొరిపిల వలె మౌనం ఉన్నాడు. अपने स्थाने वालों को क्षमा किया, ఆయన పక్కనున్న వారిని క్షమించాడు. और वो पिता के दाहिने हाथ जा बैठा। ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. हमें क्या करना है? అయితే మనం ఏం చేయాలి? परमेश्वर को दुखी नहीं करना है। దేవుని మనం దుఃఖ పెట్టకూడదు. यीशु ने इस दुनिया में आकर యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి किसकी इच्छा को पूरा किया? ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారండి? परमेश्वर की इच्छा को पूरा किया। దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. हमें किसकी इच्छा को पूरा करना है? అయితే మనం కూడా ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? परमेश्वर की इच्छा को पूरा करना है। దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. परमेश्वर की इच्छा क्या है? అయితే దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది? क्या हम कुड़कुड़ाएं? మనం సగటం దేవుని क्या చిత్తమా? हम कुड़कुड़ाएं? మనం సగటం దేవునికి ఇష్టమా? क्या हम परमेश्वर के लोगों की निंदा करें? దైవజనులకు విరోధంగా నోరు తెరవటం, क्या हम परमेश्वर के लोगों के विरुद्ध खड़े हो जाएं? దేవుని సేవకులకు విరుద్ధంగా నిలబడటం మనకు అవసరమా? क्या हम लोगों के साथ मिलकर परमेश्वर के लोगों की बुराई करें? మన దైవజనులకు విరుద్ధంగా మాట్లాడే వారితో మాట కలిపి దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడటం అవసరమా? शायद आपने पाप किया होगा, ఒకవేళ అలా చేసి ఉండొచ్చు, शायद आपने गलती की होगी, పొరపాటు జరిగిపోయిందేమో. लेकिन आज मन फिराने का दिन है, ఈ రోజున నీవు పశ్చాత్తాపడవలసిన గడి వచ్చింది. आज लौट आने का दिन है, తిరిగి మరలా దేవుని వద్దకు రావాల్సిన గడి వచ్చింది. अपने पाप को मानकर छोड़ देने का दिन ఈ है, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది. और आज अपनी गलती को स्वीकार करने का दिन है। అయితే ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చి నీ తప్పిదాలు ఒప్పుకోవాల్సిన గడియ. दाऊद को मौका मिला कि वो शाऊल को उसको मर्डर करे, అయితే దావీదుకు ఒకసారి అవకాశం దొరికింది. తను కోసినటువంటి సౌలు సంహరించే ఛాన్స్ చిక్కింది. और दाऊद के सैनिक दाऊद के पास आए, అయితే దావీదు పనివాడు పక్కకు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు. और ये ऐसा समय था जब दाऊद गुफा में था, అయితే దావీదు అక్కడ నిలబడ్డాడు. और शाऊल जो था वहां था, शाऊल भी वहां था, సౌలు కూడా అక్కడే ఉన్నాడు. लेकिन दाऊद को एक मौका मिला कि वो शाऊल को घात कर सकता था। ఒక్కసారిగా ఈట తీసుకొని సౌలు ఒక్కసారి పొడిచి చంపేయగలిగినటువంటి అవకాశం దావీదుకు దొరికింది. लेकिन दाऊद ने क्या कहा? అయితే దావీదు గారు ఏమన్నారు? मैं परमेश्वर के अभिषिक्त को नहीं छूऊंगा, లేదు, నేను అభిషిక్తుని ఎట్టి పరిస్థితిలో ముట్టను అన్నాడు. और दाऊद ने उसको नहीं मारा। అయితే దావీదు సౌలుని చంపలా. शाऊल दाऊद को मारना चाहता था, అయితే సౌలు మాత్రం దావీదు చంపాలనే తరుస్తున్నారు. दाऊद को मौका मिला तो भी नहीं मारा, అయితే అవకాశం దొరికినా కూడా దావీదు మాత్రం సౌలును చంపలా. और जिस तलवार से शाऊल मारना चाहता था, ఏ యొక్క కత్తితో దావీదును చంపాలని సౌలు కనిపెట్టుకుని ఉన్నాడో उसी से स्वयं मर गया, ఆ కత్తి మీదనే పడి సౌలు చచ్చిపోయాడు. उसी से स्वयं मर गया। ఆ కత్తితోనే అతను చనిపోయాడు. आपको किसी अभिषिक्त को छूने का, किसी जन को छूने का, किसी प्रभु के जन को के खिलाफ बोलने का कोई अधिकार नहीं है। అభిషిక్తులైనటువంటి దైవజనులకు విరుద్ధంగా నోరు తెరవటానికి కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా చేయటానికి కానీ ఎలాంటి అధికారం నీకు లేదు.
जब हम परमेश्वर के लोगों के विरुद्ध बोलते हैं, ఎప్పుడైతే మనం దైవజనులకు విరుద్ధంగా ఏదన్నా మాట్లాడతామో हम परमेश्वर को दुखी करते हैं। మనం దేవుని దుఃఖపెట్టిన వారు అవుతున్నాం. क्या परमेश्वर को दुखी करना चाहिए? దేవుని దుఃఖపెట్టడం మనకు అవసరమా? सिस्टर, क्या परमेश्वर को दुखी करना चाहिए? దేవుని దుఃఖపెట్టడం మనకు అవసరమా? हेलो, जो पीछे बैठे सुनिए, అమ్మా వెనకాల వాళ్ళు కూడా వినండి. क्या परमेश्वर को दुखी करना चाहिए? దేవుని దుఃఖపెట్టడం మనకు అవసరమా? ऐसे जवाब मत दीजिए, मुंह से बोलिए। నోరు తెరిచి చెప్పండి. नहीं करना चाहिए। మనం అలా చేయకూడదు. దేవుని దుఃఖపెట్టకూడదు. जब आप परमेश्वर को दुखी नहीं करेंगे, ఎప్పుడైతే మనం దేవుని దుఃఖపెట్టకుండా ఉంటామో आप आनंद का जीवन जिएंगे। నీవు సంతోషకరమైన జీవితాన్ని గడపగలవు. वो आपको आनंद का जीवन देगा, నీకు నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. आपको खुशी का जीवन देगा। నీకు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తారు. अपने पांव पे खड़े हो जाएं, నీ స్థానంలో లేచి నిలబడండి. जल्दी से खड़े हो जाएं। త్వరగా లేచి నిలబడదాం. शायद आपने परमेश्वर को दुखी किया होगा। కావచ్చు నీవు దేవుని దుఃఖపెట్టిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. थोड़ा थोड़ा आगे आए, కొంచెం ముందుకు రండి. ఆగే. కొంచెం ఎదరికి రండి. और आगे आए। ఇంకొంచెం ముందుకు రండి. अपनी आंखों को बंद करें, అందరూ కళ్ళు మూద్దాం. अपने हाथों को उठाएं। రెండు చేతులు ఆకాశం తట్టిద్దాం. बोलिए यीशु मसीह, నా వెంట చెప్పండి, యేసు ప్రభువా, యేసు ప్రభువా, आज मैंने आपके वचन को सुना है। ఈ రోజు నీ వాక్యాన్ని విన్నానయ్యా. हमने सुना है, మేము విన్నామయ్యా. जब आपके वचन में हम बने नहीं रहते, నీ వాక్యానుసారంగా మేము నిలిచి ఉండకపోతే हम आपको दुखी करते हैं। నిన్ను మేము దుఃఖపెట్టిన వారంగా ఉంటున్నాం. गट्टी चपंडी, గట్టిగా చెప్పండి. हमें क्षमा कर। మమ్మల్ని క్షమించండి. अगर मैंने किसी सेवक के विरुद्ध में बोला है, నేను ఏ సేవకునికి విరుద్ధంగా నోరు తెరిసినా मुझे क्षमा कर, దయతో నన్ను క్షమించండి. मुझे क्षमा कर, నన్ను క్షమించండి. मेरे पापों को क्षमा నా कर, పాపాలన్నీ క్షమించండి. मेरी गलतियों को क्षमा कर, నా తప్పులన్నీ క్షమించండి. मुझे क्षमा कर। అందరిలో చెప్పండి, క్షమించయ్యా. यीशु, యేసు ప్రభువా, मेरे नेचर को बदल दे। నా స్వభావాన్ని మార్చయ్యా. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. हाथ उठा के ताली बजाकर परमेश्वर को महिमा दे, చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. और जोर से గట్టిగా గట్టిగా బిగ్గరగా బిగ్గరగా గట్టిగా గట్టిగా. आमीन। ఆమేన్. यहाँ कोई है जिसको नींद नहीं होती है, ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నారంట, వాళ్ళకి రాత్రి పూట నిద్ర రావట్లేదంట. वो अपना हाथ उठाइए। ఆ వ్యక్తి నువ్వైతే నీ కుడి చేయి పైకెత్తు. రాత్రి పూట నీకు నిద్ర రాదు. 3 लोग हैं, 3 ముగ్గురు ఉన్నారు. तीनों आ जाइए, ముగ్గురు ముందుకు రండి. आगे आइए। నీకు నిద్ర రాత్రి పూట నీకు నిద్ర సరిగా రాదు, నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఆ ముగ్గురు ముందుకు రండి. నిద్ర రాకుండా ఉన్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ముందుకు రండి, ఎదరికి రండి. यहाँ आइए। यस, आप भी आइए, तीनों आइए, तीनों రండి, आइए। ముగ్గురు రండి. ऋषा खाना मंदारा बाशिका ना मंदारा बा रखो ले रे बेशा ना मंदारा बाशा खाना मा रीगालारा बाशा ना मंदारा बोशा खाना मा रीगालारा बाशा ना मा। आंखें बंद करें, అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూనే ఉండండి. टच। పరిశుద్ధాత్ముడా నీ బిడ్డలు తాకండి. आज के बाद नींद को चुराने वाली आत्मा इनको छोड़ के चली जाओ। నిద్ర రానికుండా అడ్డగించు దయ్యమా, యేసునామములో వీరిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. आपको बैक पेन है? అమ్మా నీకు బ్యాక్ పెయిన్ వస్తుందా? बैक पेन है? हाँ। ऋषा खाना मंदारा बाशिका ना मंदारा बा। आपका बैक पेन आपको छोड़ के जा रहा है। ఇప్పుడే నీకున్న బ్యాక్ పెయిన్ వెళ్ళిపోతుంది. अभी बैक पेन नहीं है, ఇప్పుడు ఇక నీ బ్యాక్ పెయిన్ లేదు, చూసుకోమ్మా ఒకసారి. अभी नहीं है। ఇప్పుడు లేదు, చూసుకో, చెక్ చేసుకోరా. अभी कैसी है? అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? గట్టిగా చెప్పరా, ఎలా ఉంది? బ్యాక్ పెయిన్ లేదు, పోయింది కదా. చప్పలు కొడదాం, చప్పలు కొడదాం. చల్లగా. चला गया सर। प्रेज द लॉर्ड। रबा शना ना मंदा रबा शिका रबा। इसको गर्दन में दर्द होता है,
रहता है इसको? అమ్మా మీకు మెడ నొప్పి ఉంటుందంట, కరెక్టేనా? अभी है? ఇప్పుడు మెడ నొప్పి వస్తుందంట, కరెక్టేనా? हाँ, अभी नहीं है। ఇప్పుడు ఆ మెడ నొప్పి వెళ్ళిపోయిందండి, తగ్గిపోయిందండి. చప్పలు इसका गर्दन में भी दर्द है, इसका हाथ भी सुन हो जाता है, जैसे इंजेक्शन देने से सुन होता है, हाथ सुन होता है। కరెక్టేనమ్మా? తిమ్మిరిగా ఉంటుందంట, మెడ నొప్పి వస్తుంది, చెయ్యి తిమ్మరు. మెడ నొప్పి తిమ్మరు, చెయ్యి తిమ్మరుగా ఉంటుంది. अभी आपका हाथ भी सुन होता है। చెయ్యి తిమ్మరుగా ఉండటం, మెడ నొప్పి కూడా ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఆమేన్. आज के बाद आप चंगे हो रहे यीशु के नाम से। ఆమేన్. बोलिए आज के बाद ఈ चंगे। రోజు నుంచి ఇక నీకు అది ఉండదండి, తగ్గిపోతుంది. लॉर्ड तेरी सामर्थ्य इसको छूने पाए। ఆమేన్. आमीन 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 आमीन। बाबा 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 शीला रबा 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 शाना रबा लीगाला रबा शाना रबा रबा खाला रबा रबा। सिस्टर అమ్మా కల్దరండి, इधर आइए, ముందుకు రమ్మా. आप पीछे चले जाएं। మీరు వెళ్ళిపోండి. गैस्ट्रिक प्रॉब्लम, అమ్మా నీకు గ్యాస్ ట్రబుల్ ఉందంట, కరెక్టేనా? गैस्ट्रिक प्रॉब्लम, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా? पेट में गैस्ट्रिक प्रॉब्लम है। కడుపులో గ్యాస్ ట్రబుల్ ఉందంట, నోరుతో చెప్పు, కరెక్టేనా? यहाँ दर्द होता है, నొప్పి వస్తుందంట గ్యాస్ ప్రాబ్లం వల్ల. आज के बाद आपका दर्द आपको छोड़ के जा रहा है। ఈ రోజు నుంచి ఆ నొప్పి వెళ్ళిపోతుంది. यीशु का लहू लगाते शूले प्रभु चंगा कर यीशु के नाम से आमीन ఆమేన్. आमीन। रबा बाबा बाती रबा ना रबो शाना मंदा रबो शाखा नमा रेगे रे रे बेशाना मंदा रबो शिखा रबा गाला रबा ला रबा। किसी को अस्थमा का रोग है, सांस फूलता है किसी का। ఎవరికో ఆస్మా వ్యాధి ఉందంటండి, శ్వాస పీల్చుకోవటానికి కష్టంగా ఉంటుందంట. ఎవరో వ్యక్తి చేయొద్దండి. यहाँ पर कोई है? ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, గాలి పీల్చుకోవటానికి, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంది. हाँ आइए। अनीशा आपको है? आपको है? నీకేనమ్మా? ओके। हाँ, आज के बाद आपका बीमारी आपको छोड़ के जा रहा है यीशु मसीह के नाम से। बीमारी इसको छोड़ दे यीशु के नाम से। ఆమేన్. जीसस नेम आमीन ఆమేన్. आमीन आमीन। रीबा बाबा बाथारा बाला राबा शानामा। किसी के बच्चे को यूरिन प्रॉब्लम है, बच्चे को यूरिन प्रॉब्लम है। ఎవరికో వాళ్ళ చంటి బిడ్డకి యూరిన్ ప్రాబ్లం ఉందంట. उस बच्चे को यूरिन प्रॉब्लम है ఆ యూరిన్ ప్రాబ్లం వాళ్ళ బిడ్డకి, చిన్న బిడ్డకి యూరిన్ సమస్య ఉందంట. और उसको यूरिन अच्छे से पास नहीं होता, సరిగా పాస్ రావండి ఆ బిడ్డకి. ఎవరు ఆ తల్లి గాని తండ్రి గాని ఎవరు? ఎవరు బిడ్డకి? చిన్న బిడ్డ, छोटे बच्चे को చిన్న బిడ్డ. और कई बार उसको यूरिन ऐसे रुक कर यूरिन आता है, ఆగి వస్తాయి, పాస్ సరిగా రావు, నడవు. लेकिन मेरा परमेश्वर कहता है అయితే నా దేవుడు చెబుతున్నాడు, मैं उस बच्चे को चंगा करने जा रहा ఆ हूँ। బిడ్డ నేను స్వస్థపరచబోతున్నానని దేవుడు చెబుతున్నాడు. और वो बच्चा यहाँ नहीं है, ఆ బిడ్డ ఇక్కడ లేడండి. और प्रभु उसको चंगा कर रहा है। అయితే ఆ బిడ్డ అక్కడ ఉన్న ఆ బిడ్డను స్వస్థపరుస్తున్నాడు దేవుడు. सभी अपने सिर पे हाथ रखें। అందరూ తల మీద చేయించుకోండి. स्वर्गीय पिता, పరలోకమందున తండ్రి, प्रार्थना करते हैं ప్రార్థిస్తున్నాం, तेरा आशीष इनके जीवन में आए, నీ ఆశీర్వాదం ఈ జీవితాల మీదకి రానివ్వండి. बीमारी इनको छोड़ के चली जाए, యేసు నామములో ప్రతి వ్యాధి వెళ్ళిపోవును గాక. आप इन्हें छू के चंगा करें। వారందరూ తాకి స్వస్థపరచండి ప్రభువా. आशीष दो, ఆశీర్వదించండి, आशीष दो, మీరు ఆశీర్వదించండి, आशीष दो। మీరందరూ ఆశీర్వదించండి. कभी भी ఇప్పటికీ కూడా ये अनाज्ञाकारी ना करने पाए, ఎన్నటికీ కూడా ఆజ్ఞను అతిక్రమించే వారిగా వీరు ఉండకుందురుగాక. सेवकों की निंदा न करने पाए, దైవజనుల మీద నేరం మోపకుందురుగాక. कुड़कुड़ाने वाले नहीं, మరెన్నటికీ వీరు సరుగుడు గొరుగుడు చేయకుందురుగాక. मेरी महिमा करने वाले बन जाए। నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మార్పు చెందుదురుగాక. आप इन्हें आशीष दें మీరందరిని ఆశీర్వదించండి. यीशु के नाम से। యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन ఆమేన్. हाथ उठाइए, అందరు చేతులు పైకెత్తండి, आंखें बंद करें, కళ్ళు మూయండి, दोनों हाथ उठाइए। రెండు చేతులు ఎత్తండి. धन्यवाद यीशु, యేసయ్యా धन्यवाद వందనాలు, యేసయ్యా నీకు 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 వందనాలు, యేసయ్యా వందనాలు వందనాలు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు 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 వందనాలు